ప్రతి క్రియ లెక్క కట్టబడుతుంది. నీ మాటలు, చేష్టలు, నడతలు సమస్తం బైబిల్ గ్రంథంలో మన మాటలు కూడా దేవుడు లెక్క రాసుకుంటున్నాడు అన్న సంగతి గ్రంథంలో రచింపబడి ఉన్నది, రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 12:36 మలాకీ గ్రంథము, ఈ రెండు కూడా రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 12:36 ఒకసారి తీసి చూసుకోండి. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. చూసారా, విమర్శ దినం అనే మాట ఉంది. ఆ విమర్శ దినంలో లెక్క అడుగుతాడట. ఆ లెక్క అడిగేటప్పుడు పనికి మాలిన మాటల్ని బట్టి కూడా లెక్క అడుగుతాడట. మనం అనుకుంటాం సహజంగా, మనం మాట్లాడుతున్న మాటలు ఎవరు వింటున్నారులే, మనం చాటును చెప్పుకుంటున్నాం, మనం ఏదో మాట్లాడుతున్న అవతల వాడికి కీడుకరంగా మన మాటలు ఎవరు పట్టించుకుంటున్నారులే అని మనం అనుకుంటాం. కానీ దేవుని గ్రంథం చెప్తుంది, దేవుని గ్రంథంలో రచింపబడి ఉంది పరిశుద్ధాత్మ ప్రేరణతో, విమర్శ దినం రోజున నీవు మాట్లాడే ప్రతి మాట వలన కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది అని దేవుడు రాయించి పెట్టాడు. అంటే వ్యర్థమైన ప్రతి మాటను గురించి, పనికిమాలిన మాటలను గురించి, నిందా ప్రచారాలను గురించి, అన్యాయముగా అబద్ధముగా పలికేటువంటి మాటలను గురించి, విశ్వాసి సాటి విశ్వాసం మీద పలికే మాటలు, విశ్వాసులు సేవకుడి మీద పలికే మాటలు, సేవకుడు విశ్వాసుల మీద పలికే మాటలు, ప్రతి మాటని గురించి విమర్శ దినం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. లెక్క ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ దినం ఉంది? విమర్శ దినం ఉంది. ఓకే, ఇది